ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి నిర్ణయాలకు పునఃపరిశీలన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సామాన్య విషయాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత కొంతవరకు కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధికమైనటువంటి లాభాలను గడించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత బాంధవ్యాల్లో ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక రాజకీయ నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చేయగలుగుతారు. వ్యవహారాల్లో రాణించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మిథున రాశి వారికి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఉన్నప్పటికీ ప్రతికూలత ప్రబలమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు రాణిస్తాయి. వ్యవహారాల్లో చక్కటి అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. కీర్తిని సంపాదించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమవుతాయి. వ్యవహారాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలతని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి రాణిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సృజనాత్మకత కలిగి ఉంటారు. వ్యవహారాల్లో రాణించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆనంద సంఘటనలు వ్యాపార రీత్యా కూడా చోటు చేసుకుంటే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ఒప్పందాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక సంఘటనలు విస్మయానికి గురి చేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మిత్రులు శత్రువులు అవుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వ్యవహారికంగా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి అలంకరణ కలిగి ఉంటారు. వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. నూతన స్నేహాలు రాణిస్తాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి.
విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విస్మయాలు ఏర్పడతాయి. వృత్తిపరంగా కూడా విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు కుంభరాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. అభివృద్ధి సాధించగలిగేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. గృహంలో ఆనందం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలకు దారితీస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. పెట్టుబడులు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.